మాఘపురాణం 10వ అధ్యాయం. ఓ దిలీప మహారాజా, మృగశృంగుడు తన చిన్నతనం నుండి హరినామస్మరణ యందు ఆకర్షితుడయ్యాడు. అతనిని 5 సంవత్సరాల వయసులో బడిలో వేశారు. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లు మృగశృంగుడు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతనలో పడిపోయాడు. శ్రీమన్నారాయణి సేవలయందు తరించసాగాడు. చదువులో కూడా ప్రథముడుగా నిలిచేవాడు. సకల శాస్త్ర విద్యాపారంగతుడయ్యాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల అనుమతితో దేశాటనం చేయుటకు సంకల్పించాడు. అనేక పుణ్యనదులలో నది స్నానం చేస్తూ మాఘమాస ఫలము అధికంగా సంపాదించాడు. దేశాటనం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడికి తల్లిదండ్రులు వివాహం చేయ నిశ్చయించారు. తగిన కన్య కోసం అన్వేషణ ప్రారంభించారు. కాని మృగశృంగుడు తానొక కన్యను ప్రేమించానని, ఆమెనే పెళ్లియాడిదనని తెలిపాడు. తల్లిదండ్రులు కుమారుని మనోనిశ్చయమును కాదనలేక తన ఇష్టప్రకారమే ఒక మంచి శుభముహూర్తమును చూసి మృగశృంగునకు సుశీలనిచ్చి వివాహం చేశారు. ఇక మిగిలిన సుశీల స్నేహితురాలిద్దరూ మృగశృంగుణ్ణి చూసి, మృగశృంగ, మా స్నేహితురాలగు సుశీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మరి మా గతేమిటి? మేమేమవ్వాలి? కావున మమ్మల్ని కూడా ఈ ముహూర్తానికే నీవు వివాహమాడు. మా ఇద్దరిని నిరాశపరచవద్దు అని అన్నారు. మృగశృంగుడు ససేమిర కాదన్నాడు. అసంభవం అన్నాడు. అయినను ఆ ఇద్దరు కన్యలు తాము పట్టిన పట్టు విడవలేదు. ఒకడు ఒక భార్యతోనే సంసారం చేయుట ధర్మయుక్తము కాని 3 భామలతో కాపురం చేయడం తగని పని అన్నాడు. మంచిది కాదని నచ్చజెప్పబోయాడు. అతని సందేహమును గ్రహించిన ఆ 2 కన్యలు మృగశృంగునితో, ఒకనికి ఒక్కరే భార్య ఉండవలననే నియమం ఎక్కడా లేదు. దశరథునికి 3 భార్యలు లేరా? శ్రీకృష్ణుడు ఏకంగా 8 భార్యలను వివాహమాడలేదా? అంతెందుకు, ఆదిశంకరునికి గంగా గౌరీ అను 2 భార్యలు లేరా? వారికి లేని అభ్యంతరము నీకెందుకు అంటూ ఆ కన్యలిద్దరూ మృగశృంగుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేశారు. ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అంతట వివాహ వేడుకకు వచ్చిన పెద్దలందరూ మునీశ్వరులతో సహా, ఓ మృగశృంగ, అభ్యంతరం చెప్పకు. ఆ కన్యలిద్దరినీ కూడా వారి అభిష్టం మేరకు పరిణయమాడు. లేనిచో వారి కన్నీటి బొట్లు నీకు అమంగళకరమగును. 2, 3 భార్యలుండుట తప్పు కాదు. వారిద్దరూ దుఃఖించినచో నీకు జయము కలుగునా? ఇటువంటి సంఘటనలు మున్నెన్నియో జరిగినవి కదా. కావున ఆ 2 కన్యలను కూడా వివాహమాడుము అని పెద్దలు హితోపదేశం చేశారు. మునీశ్వరుల మాటలు కాదనలేక మృగశృంగుడు పెద్దల అభిష్టానుసారం ఆ 2 కన్యలను కూడా వివాహమాడాడు. చూసావా దిలీప, మాఘమాస నదీ స్నాన మహిమ వలన మృగశృంగుడు 3 భార్యలతో ఎలా సుఖించుచున్నాడో అని వివరించగా, మరలా దిలీపుడు, గురువర్య, వివాహము ఎన్ని విధములు? వాటి వివరములను చెప్పి నన్ను సంతృప్తిపరచండి అని అడగగా, వశిష్ఠుల వారు ఇలా చెబుతున్నారు. రాజా, వివాహములు 8 రకాలు. అవి బ్రహ్మము, దైవతము, అర్ఘ్యము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచికము. వరుణ్ణి ఆహ్వానించి సాలంకృత కన్యాదానము చేసడి వివాహము బ్రహ్మము. ఈ వధువుకు పుట్టిన బిడ్డ 21 తరాల జ్ఞాతులను పునీతులను గావిస్తాడు. యజ్ఞం కొరకు యజ్ఞం చేయించేవానికి పిల్లనిచ్చి పెళ్లి చేయడమును దైవత్వం అంటారు. ఈ వధువుకు జన్మించినవాడు 14 తరాల వారిని పునీతులను చేస్తాడు. 2 గోవులను తీసుకుని కన్యనిచ్చి పెళ్లి చేయుట అర్ఘ్యము అనబడును. ఆమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. మీరిద్దరూ కలిసి కాపురం చేయండని శాసించి చేసే వివాహము ప్రాజాపత్యము. ఈమెకు పుట్టిన బిడ్డ 6 తరాల వారిని ఉద్ధరిస్తాడు. వరుణ్ నుండి ధనం పుచ్చుకొని కన్యనిచ్చి పెళ్లి చేయుట అసురము. ఒకరినొకరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నటను గాంధర్వము అంటారు. బలాత్కారంగా కన్యను తెచ్చుకొని వివాహం చేయుటను రాక్షసము అంటారు. దీనిని యోగ్యులైన వారెవరూ అంగీకరింపరు. మోసగించి కన్యను తీసుకొనిపోయి
చేసుకునే పెళ్లిని పైశాచికం అంటారు. ఇది అధమాధమ పద్ధతి. మోసగించి కన్యను తీసుకొని పోయి చేసుకునే పెళ్లిని పైశాచికము అంటారు. ఇది అధమాధమ పద్ధతి. పాని అనగా చేయి పానిగ్రహించి, అంటే చేతిని పట్టుకొని పెళ్లి చేసుకుంటారు. కావున పానిగ్రహణము అంటారు. ఇలా అష్టవిధ వివాహములున్నాయి. ఇందులో బ్రహ్మము, దైవతము, అర్షము, ప్రాజాపత్య వివాహములను సర్వులు అంగీకరిస్తారు. మిగిలిన అసుర, గాంధర్వ, రాక్షస, పైశాచిక వివాహములు శాస్త్రసమ్మతములు కానివి. సత్ప్రవర్తనతో ఆ సర్వేశ్వరుని చేరాలంటే గృహస్థాశ్రమ ధర్మం ఒకటే మార్గం. దంపతులిద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఉండుట, ఉన్నదానితో సంతృప్తి నొందుట, గౌరవ మర్యాదలు మన్ననలతో ప్రవర్తించుట, అతిథి సత్కారాలు చేయుట, దైవభక్తిని కలిగియుండుట ఇత్యాది సద్గుణ సంపన్నమైనది సరి అయిన గృహస్థాశ్రమ ధర్మము. గృహస్థులు సద్గుణములతో పాటు నోములు, వ్రతాలు, పండుగ దినములు లేక పర్వదినములలో ఉపవాసములు, కార్తీక, మాఘ, వైశాఖ మాసములలో నిష్టగా నదీ స్నానములు, పూజలు, శివకేశవులను నిష్టతో పూజించుట, స్మరించుట ఇత్యాది పుణ్యకార్యములు చేయవలెను. ఉదయాన్నే లేచినప్పుడు నిత్యము భగవన్నామస్మరణ చేస్తూ లేచుట, కాలకృత్యములు తీర్చుకొని స్నాన అనంతరం నిష్టతో భగవంతునికి పూజలు చేయుట, శక్తి కొలది దానధర్మములు చేయుట ఇత్యాదులను పాటించవలెను. అరిషట్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లోను కాకుండుట, ఈర్ష, అసూయ, ద్వేషములు త్యజించుట, మిక్కిలి ఓర్పును కలిగియుండుట, మృదు మధుర సంభాషణము, పరోపకారము, ఇతరుల మనసును నొప్పింపకుండుట, భర్తకనుగుణంగా భార్య నడుచుకునుట, అట్లే భార్య అవసరాలను గుర్తెరిగి భర్త సమకూర్చుట, అభిప్రాయ భేదము లేకుండుట, భార్యాభర్తల మధ్య చిన్న పెద్ద అనే తారతమ్యములను విడునాట ఇత్యాది సద్గుణాలతో దంపతులున్నచో వారికి వేరే స్వర్గసుఖములెందులకు. అట్టి దంపతులు ఆదర్శ దంపతులై తేజోమూర్తులై అధిక పుణ్యఫలము నొంది విష్ణు సాయుధ్యము పొందురు అనుటలో సందేహము లేదు. మగవారు మహోన్నతమైన మంచి పనులను చేసి కాని మంచి ఫలమును పొందలేరు. పురుషుడు పుణ్యం సంపాదించుటకు ప్రత్యేకంగా పాటుపడాలి. కాని పడతులకు అట్లుగాదు. పడతులు తమ పతివ్రత లక్షణములచే ప్రత్యేక మహిమలను పొందగలరు, గొప్ప శక్తివంతులుగా తయారు కాగలరు. శాస్త్రం ఏమంటుందంటే, పురుషుడు చేసే పుణ్యకార్యములలోని సగం పుణ్యం అర్ధాంగి అయిన భార్యకు చెందుతుంది అని చెబుతుంది. మరి భార్య చేసే పుణ్యకార్యాలలోని పుణ్యఫలము భర్తకు చెందుతుందా అంటే, కించింతమైన భార్య పుణ్యఫలం భర్తకు రాదు, చెందదని చెబుతోంది. దీనిని బట్టి ఆడవారు గొప్ప గొప్ప ఘనకార్యములు చేయకుండానే తమ పతివ్రత లక్షణములతో కొండంత పుణ్యాన్ని పొందగలరు. ఇదే ధర్మ సూక్ష్మ నిర్ణయము. పతివ్రత ఎలా ఉండాలో శాస్త్రం ఇట్లు చెబుతుంది. ప్రతి స్త్రీ తన భర్తనే దైవంగా భావించాలి, మగనినే మనసారా ఆరాధించాలి, భర్త యొక్క సద్గుణాలని స్వీకరించాలి, అందమునకు ఆకారమునకు ఆకర్షింపబడరాదు. తన భర్తను ఎంత ప్రేమానురాగాలతో చూసుకుంటుందో అత్తమామల పట్ల అంతే వినయ విధేయతలు కలిగి ఉండాలి. తగు భక్తి శ్రద్ధలతో అత్తమామలను సేవించాలి. అట్టి స్త్రీలే సద్గతులను పొందగలరు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, రూపేషు లక్ష్మీ క్షమయా దరిత్రి. అంటే పనులు చేయుటలో దాసివలే, భర్తకు మంచి మంచి సలహాలిచ్చుటలో మంత్రివలే, భోజనము వడ్డించినప్పుడు తల్లి బిడ్డకే విధంగా ఆహారాన్ని తినిపిస్తుందో అలా, శయన మందిరంలో మంచి శృంగార దేవతగాను, రూపమందు అందమైన లక్ష్మీదేవి వలె ఓర్పు వహించటంలో భూదేవి కంటే మిన్నుగాను ఉండవలెనని, ఇవియే పతివ్రత లక్షణములని తెలియవలెను. బహిష్టు సమయాలలో స్త్రీ ఎవరితోనూ మాట్లాడరాదు. ఆ 4 రోజులు ఏ పనిని చెయ్యరాదు, ఎవరిని ముట్టుకొనరాదు. ఆ 4 రోజులు పూర్తిగా విశ్రాంతిని తీసుకోవలెను. ఆ మర్నాడు అనగా 5వ రోజున ఉదయాన్నే లేచి సూర్యోదయానికి పూర్వమే తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రములు ధరించాలి. ముందుగా భర్త పాదములను కళ్ళకద్దుకొని నమస్కరించాలి. ఆ తర్వాత సూర్యభగవానుణ్ణి, ఆ తర్వాత
తన ఇష్టదేవతలను పూజించాలి. ఎట్టి పరిస్థితులలోనూ భర్త భుజించకుండా తాను ముందుగా భుజించరాదు. ఓ దిలీప, మృగశృంగుడు పరిణయమాడిన ఆ 3 కన్యలు ఈ పై లక్షణంలో ఉన్నవారే. కావునని మృగశృంగుని సంసారము 3 పువ్వులు 6 కాయలుగా గడిచింది. వారిట్లు గృహస్థాశ్రమ ధర్మాలను పాటించి సుఖించారు. మృగశృంగుడు ఆ 3 ఉత్తమ కన్యలను వివాహమాడి సంతోషంగా ఉన్నాడు. అరమరకలు లేక అత్యంత ఆనందంతో ఆ 3 స్త్రీలతో సుఖించుచున్న మృగశృంగునికి కొంతకాలమైన తర్వాత దాని ఫలమును అనుభవించే సమయం వచ్చింది. మృగశృంగుని భార్యలలో ఒకరైన సుశీల గర్భం ధరించి 12 బిడ్డను కన్నది. మృగశృంగుడు అతని భార్యలు 3 పరమానందమును చెందిరి. తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావలనని సర్వ విద్యలయందు సర్వోన్నతుడవ్వాలని ఎంచి మృగశృంగుడు ఆ శిశువుకు మృకండు అని నామకరణం చేశాడు. 3 తల్లులు మృకండుణ్ణి చూసి మురిసిపోసాగారు. మృకండు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లు మృకండు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవ మర్యాదలతోనూ వినయ విధేయతలతోనూ ఉండేవాడు. అందరినీ ఆకర్షిస్తూ పెద్దలను మురిపించేవాడు. కాలగమనంలో మృకండునికి 5 ఏళ్లు నిండినవి. మృకండునికి ఉపనయనము చేశారు. విద్యాభ్యాసానికై గురుకులముకు పంపారు. గురుకులంలో మృకండు ఉత్తమ విద్యార్థిగా ఎదగసాగాడు. గురువుల పట్ల గౌరవమును ప్రదర్శించేవాడు. గురువు బోధించిన సకల శాస్త్రములను నేర్చుకున్నాడు. గురువు పర్యవేక్షణలో సకల సద్గుణ సంపన్నుడుగా తయారయ్యాడు. అందరి చేత మెప్పును పొందాడు. మృకండునికి యుక్త వయసు వచ్చేసరికి అతడు సకల శాస్త్ర కోవిదుడయ్యాడు. యుక్త వయసు వచ్చిన మృకండునికి అతని తల్లిదండ్రులు మరుద్వతి అనే కన్యనిచ్చి వివాహం చేశారు. ఆనాటి నుండి మృకండు గృహస్థాశ్రమమును స్వీకరించాడు. ఇక మృగశృంగుని యొక్క మిగిలిన 2 భార్యలు కూడా పుత్రులను ప్రసవించారు. వారిని కూడా పండితోత్తములుగా చేసి వివాహం జరిపించాడు. తన కుటుంబ పరివారమంతా మాఘమాస నదీ స్నానాదులు, పూజలు ఇత్యాదులన్నిటినీ విధిగా నిర్వర్తించేటట్టు కట్టడి చేశాడు. మృగశృంగునికి అతడు చేసిన మాఘమాస స్నానాదుల ఫలితంగా మనవళ్లు కూడా కలిగి వంశాభివృద్ధి జరిగింది. మిక్కిలి సంతోషమును చెందిన మృగశృంగుడు తనకింకే ఆశలు లేకపోవటచే శేష జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపసాగాడు. సమీపమందున్న అడవికి పోయి తపస్సు చేయసాగాడు. శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. జన్మ తరించిందనుకున్నాడు. అంత్యకాలమున శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని పొందాడు. దిలీప మహారాజా, వింటివి కదా, మృగశృంగుడు మాఘమాస నదీ స్నానాదులు వ్రత ప్రభావం వలన పుత్ర పౌత్రాభివృద్ధిని పొందిటియే కాక ఆ శ్రీహరి కృపకు పాత్రుడై వైకుంఠ ప్రాప్తిని కూడా పొందాడు. దిలీప, మృగశృంగుని వృత్తాంతముని వింటివి కదా, ఇక అతని జ్యేష్ఠపుత్రుడైన మృకండుని చరిత్రను కూడా విన్నవించెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పుచున్నారు. తండ్రి అయిన మృగశృంగుడు తపస్సుకే అడవికి పోయినప్పటి నుండి మృకండుడే కుటుంబ పోషణ భారమంతయు చూస్తూ సుఖంగా సంసారం చేసుకుంటున్నాడు. కుటుంబమందు ఏ అశాంతి లేకున్నను మృకండుణ్ణి ఒక విచారము పట్టి పీడించసాగింది. అదే పుత్రులు లేకపోవడం. ఎంతకాలం గడిచినను సంతానం కలగకపోవటచే మృకండు లోలోన కుమిలిపోసాగాడు. ఒకనాడతడు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, సకల శాస్త్ర పారంగతుణ్ణి, పూజలు పునస్కారాలు చెయ్యు విష్ణుభక్తుణ్ణి, నేను చేయు పూజలో లోపమేమైనా ఉన్నదా? మరి నాకు సంతానం కలగకపోవటకు కారణమేమిటి? కాశీ మహాపుణ్యక్షేత్రమని, నీలకంఠుని గది ప్రత్యక్ష నిలయమని, దానిని దర్శించినంత మాత్రమునే సకల పాపములు హరించుకుపోవునని, కోరిన కోరికలన్నీయూ నెరవేరుతాయని పెద్దలు చెప్పగా వినియున్నాను. అనేక మంది ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించి తమ అభీష్టములను నెరవేర్చుకున్నారు. కావున నేను సకుటుంబ సమేతంగా వారణాసి వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి కనులారా కాంచాలని మనసులో నిశ్చయించుకొని ఒక మంచి ముహూర్తము నాడు ప్రయాణమై సతీ సమేతంగా కాశీకి బయలుదేరాడు. ఆనాడు కాశీకి పోవలనంటే నరకయాతన పడవలసి వచ్చేది. కాశీకి పోయినవాడు
కాటికి పోయిన వారు మరిక తిరిగిరారని సామెత. దీనికి కారణం నాడు మార్గమధ్యమంతా దట్టమైన అడవి ప్రదేశం ఉండుటయే. కాలినడకన పోవలసి వచ్చేది. క్రూరమృగముల బాధ ఎక్కువ. ఎప్పుడు మీదపడి చంపుతాయేమోనని భయమే. ఇవిగాక విషపూరితములగు క్రిమికీటకాలు బాటసారులను పట్టి పీడించేవి. నాడు కాశీ ప్రయాణము అత్యంత ప్రమాదభరితంగా ఉండేది. ఎవరైనా కాశీకి పోయి మరలా ఇంటికి తిరిగి వస్తే అతడు పునర్జన్మ ఎత్తాడని ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. మృకండు అతి కష్టం మీద ఆ అడవినంతటిని దాటి క్రూరమృగముల బారి నుండి తప్పించుకుని కుటుంబ సమేతంగా కాశీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాడు. కాశీ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానది తీరమున ఉన్నది. ప్రశాంతంగా ప్రవహించుచున్న ఆ పవిత్ర గంగానదిని చూడగానే మృకండు ప్రశాంత చిత్తముతో అక్కడ ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యములను స్నానాదులను గావించి కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికై ఆలయమునకు వెళ్ళాడు. ఆలయ అంతర్భాగమున ప్రవేశించిన మృకండునికి ఎక్కడలేని ఆనందం ఉప్పొంగసాగింది. తన జన్మ ధన్యమైందనుకున్నాడు. తాను కైలాసమందున్న విశ్వేశ్వరుణ్ణి వీక్షిస్తున్నట్లుగా భావించి ఆ సర్వేశ్వరునిట్లు ప్రార్థించాడు. శివ, సర్వేశ్వర, ఎంతకాలానికి నిన్ను దర్శించగలిగాను తండ్రి. నా మీద దయలేదా స్వామి? నా అభిష్టము నీకు తెలియనిదా? అపుత్రస్య గతిర్నాస్తి అని నీకు తెలియదా స్వామి? పుత్రులు లేనివారికి పున్నామ నరకమే ప్రాప్తి అంటారే. నేను చేసిన తప్పిదమేమిటి స్వామి? అన్నీ బాగానే ఉన్నాయి కాని అల్లుడు నోట్లో శని ఉన్నదన్నట్లు నాకు సకల సుఖశాంతులు ఇచ్చావు. కాని పున్నామ నరకం నుండి బయటపడవేసే పుత్రుణ్ణి ప్రసాదించవేమి తండ్రి? త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మియున్నాను. నాకు పుత్రభిక్ష పెట్టమని అర్థించుచున్నాను. నా మొర ఆలకించి అభీష్టమును నెరవేర్చు స్వామి అంటూ పరిపరి విధములుగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు మృకండు. భక్తి శ్రద్ధలతో సకుటుంబంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన మృకండు అక్కడొక శివలింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేశాడు. భార్యతో కూడా ఎదురుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠింప చేయించాడు. మృకండు అలా 1 సంవత్సరం వరకు కాశీ విశ్వేశ్వర సన్నిధానమునందే గడిపాడు. ఒకనాడు మృకండు కుటుంబ సమేతంగా పవిత్ర గంగానదిలో స్నానమాచరించేందుకు తన 3 తల్లులతో సహా బయలుదేరాడు. స్నానమాచరించిన తర్వాత విశ్వేశ్వరుని దర్శించుకుని ప్రార్థించుచుండగా అందరూ చూస్తుండగానే 3 తల్లులు ప్రార్థిస్తున్నవారు ప్రార్థిస్తున్నట్లే క్రింద పడిపోయి ప్రాణాలు విడిచారు. ఈ హఠాత్ పరిణామానికి మృకండు చలించిపోయాడు. తల్లులు పోవడంతోనే తనయుని మనసు దుఃఖించింది. కాని ఎవరేమి చేయగలరు? విధిని తప్పించుట ఎవరికి సాధ్యం కాదు కదా. ఈశ్వరుని ధ్యానించుచు ఆ ఈశ్వర సన్నిధిని తనువు చాలించిన తన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు చేసి తల్లుల రుణము తీర్చుకున్నాడు. మృకండునికి ఎంతకాలానికి సంతానం కలగకపోవటచే ఇక లాభం లేదనుకుని సతీ సమేతుడై కాశీ విశ్వేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. పుణ్యకార్యములెన్నింటినో చేశాడు. దాన ధర్మాది కార్యములను గావించాడు. దంపతుల తీవ్ర తపస్సును మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మరుద్వతి మృకండవులిద్దరూ మిక్కిలి ఆనందించి ఆ ఆది దంపతులను ఇలా ప్రార్థించిరి. ఓ ఆది దంపతుల్లారా, నమస్కారము. మాపై ఈనాటికి దయ కలిగిందా? మా జన్మ ధన్యమైంది అని పలు విధాలుగా స్తోత్రించారు. వారి ప్రార్థన ఆలకించిన పార్వతీ పరమేశ్వరులు, మృకండ, మీ దంపతుల తపస్సుకి మెచ్చితిమి. మీకేం వరం కావాలో కోరుకో అన్నారు. శివ, సర్వేశ్వర, జనని జగజ్జనని, మీ దయ వలన మా సుఖ సంతోషాలకెలాంటి ఆటంకము లేదు. మా సంసారం సుఖంగానూ ప్రశాంతంగానూ సాగిపోతుంది. అమిత సుఖ సంతోషములతో ఉన్నాము. కాని ఓ ఆది దంపతుల్లారా, మాకు సంతానం లేకపోవటచే కడు విచారము కలుగుచున్నది. కుమారుడు లేక కృంగి కుషించిపోతున్నాము. కావున మాకు పుత్ర సంతానం కలగజేయమని వేడుకుంటున్నాము అని అన్నారు. మృకండుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు, మృకండుడా, నీ కోరిక తప్పక నెరవేరగలదు. కాని ఒక్క షరతు. మీకు 16 సంవత్సరాల అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా, లేక కలకాలము వైధవ్యము అనుభవించే పుత్రిక కావాలా అని అడిగారు ఆ పార్వతీ పరమేశ్వరులు.
మృకండు ఆది దంపతుల మాటలకు ఆశ్చర్యపోయాడు. ఆలోచనలో పడ్డాడు. మరికొంతసేపటికి, సాంబశివ, నన్నీ విధంగా పరీక్షించుట మీకు భావ్యమా? నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు జ్ఞానోదయమైంది మొదలు మిమ్మల్నే సేవించుచున్నానే. నేనేమి చెప్పగలవాడను? అయినను అడిగితే గనక కోరుతున్నాను. కలకాలము వైధవ్యంతో కృంగి కుషించిపోయే కుమార్తె కన్నా అల్పాయుష్కుడైన పుత్రుడే మిన్నగదా. కావున మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకుంటున్నాము అని కోరాడు. తదాస్తు, నీ అభిష్టం త్వరలోనే నెరవేరుగాక అంటూ ఆ ఆది దంపతులిద్దరూ అంతర్ధానమయ్యారు. మహేశ్వరుని అనుగ్రహం వలన మృకండుని భార్య మరుద్వతి ఒక మంచి శుభముహూర్తాన ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండు తనకు పుత్రుడు ఉదయించినని పరమానందము చెందెను. మునిశ్రేష్ఠులంతా వచ్చి బాలుణ్ణి దీవించారు. మృకండుని ఆశ్రమానికి వచ్చిన వ్యాసమహర్షి కూడా బాలుణ్ణి దీవించి అతని జాతక కర్మ కూడా చేశాడు. ఓ దిలీప మహారాజా, వింటివి గదా, పరమ భాగవతోత్తముడు, సకల శాస్త్ర పారంగతుడు, అతి నిష్ఠా గరిష్ఠుడు, మునిశ్రేష్ఠుడగు మృకండు పార్వతీ పరమేశ్వరులను మెప్పించి పుత్రుణ్ణి పొందగలిగాడు. అతడే వేదాంగ కోవిదుడు, పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. మాఘపురాణం 10వ అధ్యాయం సమాప్తం.